హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేము డైలీ ఫేస్ చేసే ఒక సమస్య గురించి చెబుతున్నాను. అది మాకు సమస్య కాదు, పేషెంట్‌లకి సమస్య. ఏమిటంటే, గవర్నమెంట్ హాస్పిటల్‌కి వచ్చేటప్పుడు రిపోర్ట్స్ పట్టుకొని రారు. ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే మాత్రం తప్పకుండా రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని వెళ్తారు. ఎందుకని అంటే, ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే మళ్ళీ టెస్టులు చేయాలి అని, రిపోర్ట్స్ ఏమీ తీసుకెళ్ళకపోతే మొత్తం టెస్టులు చేయాలని మరలా చేస్తారు. అలా మరలా చేయటం వల్ల మనకి చాలా డబ్బులు ఖర్చయిపోతాయి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మరలా టెస్టులు చేయాలన్నా ఫ్రీనే కాబట్టి రిపోర్ట్స్ ఏమీ తీసుకురాకుండా హాస్పిటల్‌కి వచ్చేస్తారు. అసలు వాస్తవం ఏంటంటే, మీకు రిపోర్ట్స్ ఎందుకు ఇచ్చేది అంటే, ఆ రిపోర్ట్స్ మీరు ఎప్పుడైనా పేషెంట్‌కి సీరియస్ అయితే మరలా తీసుకువెళితే, ఆ రిపోర్ట్స్‌లో ఏముంది, ఇంతకు ముందల ప్రీవియస్ ఏ డిసీజ్ వచ్చింది, ఏ మందులు వాడుతున్నారు అని డాక్టర్ గారికి త్వరగా డిసీజ్ డయాగ్నోసిస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మందులు వాడటం వలన మరలా ఇప్పుడు ఏ మందులు డాక్టర్ గారు ఇవ్వాలో కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. అందువల్ల మీరు తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళినా, ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళినా మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ డాక్టర్‌కి చూపించాలి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.